హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం ఒక మ్యూజియంలో ఉన్నామన్నమాట. అయితే ఈ మ్యూజియంకున్న స్పెషాలిటీ ఏంటంటే దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఉన్న మన చరిత్రని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే ఒక ప్రాసెస్ జరుగుతుంటుంది ఇక్కడ. అంటే శాసన గ్రంథాలు ఉంటాయి, ఆ గుళ్ళ పైన ఆ గుడికి సంబంధించిన వివరాలని ఆ గోడల పైన రాస్తూ ఉంటారు, లేదంటే మంత్రాలు రాస్తూ ఉంటారు. ఇవన్నీ వివరాలు ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా ఒక పేపర్ పైన ముద్రించి మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. వాటిని స్కానింగ్ చేసి ఇప్పటి తరాలకు అందిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ప్రాసెస్, ఏ విధంగా చేస్తున్నారు, అప్పటి శాసనాలు కానివ్వండి, శాసన గ్రంథాలు కానివ్వండి, వీటిలో ఉన్న మ్యాటర్ ఇప్పటికీ ప్రిజర్వ్ అయి ఉందా, ఇంతకాలం ఏ విధంగా ప్రిజర్వ్ చేశారు, మరి గోడలపై ఉన్న ఆ వ్రాతలన్నింటినీ కూడా ఒక పేపర్పై ఎక్కించి మళ్ళీ వాటిని మనకు పుస్తకాల రూపంలో ఏ విధంగా అందిస్తున్నారు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుందన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ ఈ మ్యూజియానికి ఇన్ఛార్జర్ ఉన్నారు. సో ఆయన ఇదంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం ఏ విధంగా జరుగుతుందన్నది. సార్ నమస్కారం. సార్ దాదాపు 1000 సంవత్సరాల నాటి చరిత్రని ఇక్కడ మళ్ళీ ఇంకోసారి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారని విన్నాం సార్. ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ, అసలు ఏంటి ప్రాసెస్? ఇక్కడ ఇది తెలంగాణకు సంబంధించినటువంటి శాసనాలు అన్ని జిల్లాల్లోవి ఇక్కడ పదిలపరిచారు. గుళ్ళల్లో కానివ్వండి, ఊళ్ళల్లో చెరువు కట్టల మీద కానివ్వండి, రకరకాల చోట్ల దొరికినటువంటి కోటల మీద వాటన్నిటికీ శాసనాల్లో ప్రతిబింబాలు పేపర్ మీద ఎక్కించి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. దాదాపు 60 నుంచి ఉన్నాయి. అంతకుముందు నిజాం కాలంలో జరిగినవి కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిని మనం స్కాన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్, మనసు ఫౌండేషన్ ఆంధ్రభారతి అనేసి సంస్థకి సంబంధించిన వాళ్ళం మేము. ఇది ప్యూర్ వాలంటరీగా స్వచ్ఛందంగా ఊరికే చేసి పెడుతున్నాం అన్నమాట. ఈ శాసనాలని ఇవి అన్నిటిని కూడా ఈ మెషిన్ మీద స్కాన్ చేసి డిజిటల్ రూపంలో వాళ్ళకి ఇస్తాం. తర్వాత వాళ్ళు ఇంకా కొన్ని శాసన పాఠం పూర్తిగా చదవలేదు, చదవాల్సిన వాడు చదివి పుస్తకాల రూపంలో వస్తారు. అవే కాకుండా ప్రస్తుతానికి అది మేము స్కాన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే, వీటిని స్కాన్ చేస్తారు సార్. ఇవి ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తారా? స్కాన్ చేసినప్పుడు పేపర్ మీద రకరకాల ఊళ్ళల్లో రాళ్ళ మీద, శిలా స్తంభాల మీద, గోళ్ళ మీద, వాటన్నిటి మీద చెక్కినటువంటి శాసనాలని ఈ పేపర్ మీద తీసుకొస్తారు, ప్రతిబింబాలు తయారు చేస్తారు. దీన్ని ఎస్టెంపేజ్ అంటారు. వీటి మీద ఉన్నటువంటి ఈ రాతల్ని ఇది రకరకాల విండోస్, ప్రాకృతం, సంస్కృతం, కన్నడం, రకరకాల దేవనాగరి లిపుల్లో ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడికి భద్రపరిచారు. వీటిని పేపర్ మీద ఎక్కించారు. వీటిని ఎస్టెంపేజెస్ అంటారు. వీటిని మనం ఇప్పుడు మెషిన్ పెట్టి స్కాన్ చేస్తున్నాం. స్కాన్ చేసి డిజిటల్ రూపంలో వెళ్ళకిస్తాం. తర్వాత వాళ్ళు వీటిని బాగా వాడుకోవటానికి, తొందరగా వాడుకోవటానికి ఉపయోగిస్తుందని భావిస్తున్నాం. సార్ గోడలపై ఉన్న కానివ్వండి, లేకుంటే రాళ్ళపై ఉన్న వాటిని ఈ విధంగా ఎలా ఎక్కిస్తారు సార్? వాటిని దీనిపైనకి తీసుకొచ్చే ప్రాసెస్ ఏంటి సార్? మామూలు వాటిని ముందు క్లీన్ చేస్తారు, ఆ శాసనం ఉన్నటువంటి స్తంభాన్ని, వాటిని. ఆ తర్వాత మ్యాప్లతో పేపర్ అని ఉంటుంది, దాన్ని తడిపి దాని మీద అతికిచ్చి ఒక బ్రష్తో కొడతారు. సో ఆ రాసిన చిజిల్ చేసినటువంటి పోర్షన్లోకి పేపర్ వెళుతుంది. ఆ తర్వాత బ్లాక్ ఇంక్తో ఉన్నటువంటి డాబర్ అని ఏదో అంటారు, దాంతో దాని మీద అద్దితే అక్షరం ఉన్నది మాత్రం పోర్షన్ తెలుపుగా ఉంటుంది, మిగతాదంతా నల్లగా ఉంటుంది. సో ఈ అక్షరాలన్నీ బయటకు కనపడతాయి అన్నమాట, ప్రస్ఫుటంగా కనపడతాయి. సో ఆ పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ దాస్తారు. ఇక్కడికి వచ్చి దీన్ని చదవటానికి వీలుగా దాని స్పెషలిస్టులు, ఎపిగ్రఫిస్టులు వాళ్ళు దీన్ని చదువుతారు. సార్ మామూలుగా ఇది గోడపై నుంచి, రాళ్ళపై నుంచి దీనిపైకి ఎక్కించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఈ పేపర్ చూస్తుంటే చాలా పాతకాలంలో ఉన్నట్టుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఎక్కించి? ఇది చాలా ఏళ్ళ నుంచి, అంటే 100 ఏళ్ళ పై నుంచి ఇటువంటి పనులు జరుగుతున్నాయి. ఈ పర్టికులర్ది ఎంతో నాకు ఐడియా లేదు, బట్ ఇక్కడ 1960 నుంచి తీసినవన్నీ ఉన్నాయి. అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కువగా 1960 తర్వాత ఈ పేపర్ మీదకి ఎక్కించి వీటిని ఇక్కడ భద్రపరిచారు. ఓకే సార్, మామూలుగా ఎక్కడెక్కడి నుంచి వీటిని కలెక్ట్ చేశారు సార్ ఇవన్నిటిని కూడా? అదే అన్ని ఊళ్ళో ఏ ఊళ్ళో ఉందో వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేకపోతే కనుక ఇక్కడ కాస్త పాత దేవాలయము, పాత ఊరు ఇందులో దొరకచ్చు అనేసి వీళ్ళు సర్వే చేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఈ శిలా స్తంభాల మీద వాటి మీద ఉన్నదో చూసి వాటిని వీళ్ళు ప్లాన్ ప్రకారంగా ఈ ఎస్టెంపేజెస్ తయారు చేసి తీసుకొస్తారు. ప్రస్తుతం అయితే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ఉన్నాయి. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ఉన్నాయి.
దాదాపు 3000 ప్రతులు ఇవి ఉన్నాయి శాసనాలు. సో మామూలుగా 1960 అని అంటున్నారు, అప్పటి నుంచి ఉన్నాయి అంటున్నారు. వీటిని స్కానింగ్ చేసి మోడిఫై చేసే ప్రాసెస్ ఎప్పటి నుంచి వచ్చింది సార్? ఇవి అప్పటి నుంచి తీసుకొచ్చి చదువుతూనే ఉంటారు. కాకపోతే అప్పుడు పేపర్ మీద అట్టాగా పెట్టుకుని ముందు పెట్టుకుని చదువుతారు. ఇప్పుడు కాస్త కంప్యూటర్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి కాస్త కంప్యూటర్లో కాస్త పెద్దవి చేసి చూసుకోవచ్చు, ఎక్కడన్నా అనుమానం వచ్చింది జూమ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీని వాడుకోవడానికి ఇది పనికొస్తుంది. పైగా పేపర్ మీద ఉన్నదానికి దానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా, తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇన్నాళ్ళు ఉన్నాయి, కొన్ని పాడైపోతూనే వస్తున్నాయి. వీటిని కంప్యూటర్లో స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరచడం చేయాల్సిన పని అందరూ చేస్తూనే ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు. సార్ వీటిని అంటే ఇన్నాళ్ళు ఎవరు ప్రిజర్వ్ చేస్తారు, ఎప్పటి నుంచి ప్రిజర్వ్ చేస్తారు సార్? వీటిని ఎక్కడ ప్రిజర్వ్ చేస్తారు? అదే తెలంగాణకి సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదే పురావస్తు శాఖ వారిది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే మొదటి నుంచి చేస్తూ వచ్చారు. సార్ దీన్ని స్కానింగ్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా వీటిని స్కాన్ చేసి మళ్ళీ మోడిఫై చేస్తారు సార్? వాటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదే వీటికి రకరకాల సైజులు ఉన్నాయి. ఇవన్నీ ట్రూ సైజులు, అంటే శాసనం అసలు ఏ రాతి మీద చేశారో ఆ రాతి సైజ్ ఏది ఉందో అదే రకమైనటువంటివి. సో బాగా చిన్నవి A4 సైజ్ కంటే చిన్న వాటి నుంచి ఇంకా చాలా చాలా పెద్ద 4-5 అడుగులు కంటే ఎక్కువగా ఉన్నవి కూడా ఉన్నాయి. వీటి కోసం అనేసి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఒకటి తయారు చేసుకున్నాం. ప్రస్తుతానికైతే ఇది 30x40 ఇంచెస్ సైజు ఉన్నది ఒక్కసారిగా చేస్తుంది. అంతకంటే పెద్దది ఉంటే ముక్కలు ముక్కలుగా చేసి వాటిని తర్వాత కంప్యూటర్లో అతుకుతాం. ఒకటి చేస్తాను. ఇప్పుడు ఏ శాసనాన్ని మనం స్కాన్ చేస్తున్నామో, డిజిటైజ్ చేస్తున్నామో ఆ శాసనానికి సంబంధించిన వివరాలను ముందు ఇందులో ఎంటర్ చేసుకుంటాం. ఏ 1985లోది 37వ నెంబరు, ఎన్నోది అది, ఏ ఊర్లో బౌద్ధంపాడు, మిర్యాలగూడ తాలూకా, నల్గొండ జిల్లా. ఆ తర్వాత పశ్చిమ చాళుక్యుడు, చాళుక్య వంశం, 3వ సోమేశ్వరుని కాలం నాటిది ఇది. సో ఆ వివరాలు ఇందులో నోట్ చేసుకుని దానిలో ఇక్కడ పెట్టుకుంటాం. ముడతలు అవేమి లేకుండా జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత ఈ కంప్యూటర్లో రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ చూడవచ్చు. అంతా బాగుంది అనిపిస్తే దీన్ని స్కాన్ పెడతాం. సో ఇది ఇప్పుడు స్నాప్ అయింది, అంటే స్కాన్ అయింది ఇది. సో ఆ తర్వాత దీన్ని జరిపి రెండో పార్ట్ కూడా తీస్తాం. సో ఈ రకంగా చేసినవి ఇది పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు, చదువుకోవటానికి వీలుగా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసుకోవచ్చు. దీన్ని కాస్త క్రాప్ చేసి క్లీనప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది సరిగ్గా వచ్చిందా లేదో ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ శాసనాన్ని చేయడానికి ముందుకు వెళ్తాం. సో దానిపైన ఉన్న భాష కానివ్వండి, దానిపైన ఉన్న అర్థం ఏంటి, అది ఎవరు దాన్ని గుర్తిస్తారు? దీనికి ఎపిగ్రాఫిస్టులని ఉంటారు, అంటే ఆ శాస్త్రం చదివిన వాళ్ళు, లిపి శాస్త్రం అది ఆ భాషని చదవగలిగిన వాళ్ళు ఉంటారు, అది నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళు కూర్చొని ఇందులో ఉన్నటువంటి అక్షరాలు ఏమిటి, ఎప్పటి భాష, అందులో ఉన్న విషయం ఏమిటి, ఇదంతా కూడా ఆ శాసన పాఠాన్ని ప్రస్తుత లిపిలోకి దీన్ని ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత దీన్ని అనాలిసిస్ చేసి ఇది దాని ఇంపార్టెన్స్ దాన్ని బట్టి వివరాలన్నింటినీ అందరికీ తెలియజేస్తారు. అదే డిస్ట్రిక్ట్ వాల్యూమ్స్ వస్తుంటాయి. ఇది మిర్యాలగూడ నల్గొండ జిల్లాది. సో నల్గొండ జిల్లా శాసనాలన్నీ కలిపి నల్గొండ జిల్లా శాసనాల సంపుటి ఒకటి వేశారు, ఆల్రెడీ ప్రింట్ అయింది. సో ఇది అప్పటిది అయి ఉండాలి. సార్ మామూలుగా ఫోన్లోనే స్కాన్ అవుతుందా, లేకుంటే ఈ ఎక్విప్మెంట్ అయితే ఏదైతే ఉందో దీనిపైన స్కాన్ అవుతుందా? ఫోన్లో అందులోనే డిజిటల్ కెమెరాలోనే స్కాన్ అవుతుంది. అది అందులోకే దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ అందులో స్టోర్ అవుతుంది. అంటే మామూలుగా ఈ ఫోటో తీసుకుంటే ఫోటో తీసుకోవడానికి స్కానింగ్ చేయడానికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? తేడా ఏమీ లేదు. కాకపోతే ఫోటో తీసుకున్నప్పుడు ట్రైపాడ్ పెట్టినట్టుగా దీనికి ఒక ఇది పెట్టాము, ఒక స్టాండ్ లాంటిది. దీంతో ఏంటంటే ఎంత హైట్ కావాలి, దీనికి ఎంత రెజల్యూషన్ కావాలి, దాన్ని బట్టి ఆ హైట్ని మార్చుకోవచ్చు. ఇది లెఫ్ట్ రైట్ 3 యాక్సెస్లోనూ XYZలో జరుపుకోవటానికి అవకాశం ఉన్నటువంటి స్టాండ్ ఇది. సో దీన్ని బట్టి ప్రస్తుతానికి చేసినటువంటి సైజ్ ఇది. ఇంకా పెద్దది కావాలంటే చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. మెజారిటీ ఆఫ్ ది శాసనాల విడ్త్కి సరిపోతుంది. దీనికంటే విడ్త్ డబల్ ఉన్నవి కూడా ఉన్నాయి కొన్ని. అప్పుడు 2 పార్ట్లుగా చేస్తాను, ఒకసారి ఇటు పెడతాను, రెండోసారి వెనక్కి తిప్పి చేయటం అవుతుంది. చేసి వాటన్నిటిని కంప్యూటర్లో ఇమేజ్ ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమేజ్ స్టిచ్చింగ్ చేసి ఒకటే పెద్ద శాసనంగా తయారు చేస్తాం.
బట్ మెజారిటీ 3 వంతుల కంటే ఎక్కువే ఇందులో పట్టే సైజులో వస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సైజు మేము డిసైడ్ చేసుకుని దీన్ని తయారు చేసుకున్నాం. మామూలు స్కానింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? అంటే మామూలు స్థితికి రావడానికి ఎటువంటి స్టెప్స్ ఉంటాయి సార్? ఇంకేమీ లేదు, దీన్ని కాస్త క్లీనప్ చేయాల్సి ఉంటుంది. దీనిలో కాస్త అటు ఇటు తిరిగి ఉండొచ్చు కదా పెట్టేటప్పుడు రకాలు. సో వాటన్నిటిని చేసి స్ట్రైటన్ చేసుకోవటం, కాస్త ఏమైనా ఇమేజ్ కాస్త క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసుకోవటం, అంతే. అంతకు మించి ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. దీన్ని ఈ పాటను వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎపిగ్రాఫిస్ట్లకు అందజేసి వాళ్ళు ఈజీగా కంప్యూటర్లో చదువుకోవటానికి వీలవుతుంది. తర్వాత ప్రింట్ చేసి దీన్ని కావాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీలోనే వస్తుంది. 400 DPI అంటారు, అంటే మామూలు ప్రింట్ చేసుకున్నా కూడా మంచి క్వాలిటీలోనే వస్తుంది. మామూలుగా ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది అంటారు సార్? అది పేపర్ని బట్టి ఉంటుంది, పేపర్ సైజుని బట్టి. ముడతలు ఉంటే ఆ ముడతలన్నీ తీసుకోవటం, కాస్త ఏమైనా చిన్నగుంటే దానికి కింద టేపులు వేసుకోవటం. సో ముందు మెండింగ్ వర్క్ కొంత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులో పెట్టి అంత బాగుంది అనిపిస్తే చేయొచ్చు. ఇది ఒక్కటి ఫ్యూ మినిట్స్, 2 minutes 3 minutes పడుతుంది ఒక్కో దానికి. సైజుని బట్టి ఉంటుంది. ఇది చూస్తే కనుక ఇది చాలా పొడుగుది, ఒకటే శాసనం. సో ఇది ఒకేసారి ఇందులో పట్టదు కాబట్టి 2 తడవలుగా చేయాల్సి ఉంటుంది. చేసేటప్పుడు దీని మీద మల్టిపుల్ చేసేటప్పుడు దీని మీద ఈ నెంబర్ రాసుకుంటాం. ఏ తారీఖున చేస్తున్నాము, దీని నెంబర్ ఏమిటి, ఎన్నో పోర్షన్ అన్నది, అది కూడాను ఇందులో పెట్టి స్కాన్ చేస్తాం. అంటే పార్ట్ ఆఫ్ ఇట్ అయిపోతుంది. అంటే ఇది వేరే దాంట్లో కలవకుండా ఉండటం కోసం అనేసి ఇంటర్నల్గానే ఉంటుంది. ఇది మార్చుకునే వరకు ఇందులోనే ఉంటుంది. ఆ తర్వాత యాక్చువల్ శాసనం మాత్రం తీసి దాని కరెక్ట్ నెంబర్తో స్టోర్ చేస్తాం. సో మీరు ఎప్పటి నుంచి సరే ఇది చేస్తున్నారు? ఇది దాదాపు 3 నెలల నుంచి చేస్తున్నాం. అయిపోవచ్చింది. 1-2 రోజుల్లో ఇక్కడ ఉన్న శాసనాలన్నీ అయిపోతాయి. వీళ్ళది 3000 కంటే కొద్దిగా తక్కువ, 2800 ఎంతో అన్నారు. ఒక్కో శాసనానికి మల్టిపుల్ ఎస్టెంపేజెస్ ఉండొచ్చు. అంటే ఒక శాసనం, ఒక స్తంభం మీద 4 పక్కల రాసి ఉండొచ్చు. సో అటున్నప్పుడు 4 పేపర్లు వస్తాయి, 4 ఎస్టెంపేజెస్ వస్తాయి. సో అట్లా 4 కలిపి ఒక శాసనం కిందకి రావచ్చు. సో అవన్నీ చేయడానికి టైం పడుతుంది. ఇప్పటికి దాదాపు 10,000 ఎస్టెంపేజెస్ని చేసాం. ఇంకెన్ని ఉన్నాయి సార్? దాదాపు అయిపోవచ్చింది. ఇంకొక 500 ఎన్నో ఉంటాయేమో, అది ఇంకొక 2 రోజుల్లో అయిపోతాయి. సో ఇవి అయిపోయిన తర్వాత పంపించిన తర్వాత ఇంకా కొత్తవి వస్తూ ఉంటాయి సార్? అంటే వీళ్ళు పనే అది కదా, కొత్త ఎక్కడెక్కడో ఇంకా దొరకనివి, లేదా కనుక ప్రస్తుతం వెళ్ళి చూసినవి, ఎవరన్నా మా ఊళ్ళో కొత్తగా బయటపడింది, లేదా కనుక ఏదో తవ్వుతుంటే బయటపడింది అని చెప్తారు. సో వాటింటికి వీళ్ళు వెళ్ళి కొత్తగా తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూనే ఉంటారు. అవి వచ్చినవి మళ్ళీ వాటిని ఇట్లాగే స్కాన్ చేసి పెట్టుకుంటే మంచిది. బట్ ప్రస్తుతం వరకు అయితే కనుక ఇంతవరకు వచ్చినవన్నీ స్కాన్ చేసేసినట్టు అయింది. తర్వాత వాళ్ళే ఏదైనా పెట్టుకుంటే కనుక రెగ్యులర్గా రాగానే చేసుకోవచ్చు. ఇప్పుడు కెమెరాలు వచ్చినాయి కాబట్టి పెద్ద కెమెరాలే డైరెక్ట్గా లొకేషన్లోనే కెమెరాతో స్కాన్ చేసుకునే వస్తున్నారు చాలామంది. ఓకే సార్, మామూలుగా ఇది ఇన్ని సంవత్సరాలు అని ఏ విధంగా గుర్తుపడతారు సార్? ఇది దానికి సంబంధించి అంటే 1000 సంవత్సరాల దాటి అని అన్నారు కదా, సంవత్సరాలు ఎలా గుర్తుపడతారు? శాసనంలోనే ఉంటుంది ఇది ఏ సంవత్సరం వేశారు అన్నటువంటిది. చాలా వాటిల్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండకపోవచ్చు. కాకపోతే అది రాతను బట్టి ఇది ఏ కాలపు రాత అన్నది గుర్తిస్తారు. ఎపిగ్రాఫిస్టులు చూడగలరు. ఇది 10వ శతాబ్దపు రాత, ఇది 11వ శతాబ్దపు లిపి, అది గుర్తించగలరు వాళ్ళు. దాన్ని బట్టి ఒక ఉజ్జాయింపుగా చెప్పగలరు ఇది ఇప్పటిది అనేసి. శాసనంలో వివరం ఉంటే దానికి మించింది లేదా ఇంటర్నల్ ఎవిడెన్స్, ఇది ఈ సంవత్సరంలో వేశారు, ఈ ఊళ్ళో వేశారు, ఈ రాజు శాసనం, ఇది ఈ రాజు కాలంలో వేసింది. సో అందులో వస్తే అది యాక్చువల్ ఇన్ఫర్మేషనే కదా. ఓకే సార్, ఎక్కువగా తెలంగాణవి అని అన్నారు, తెలంగాణవి ఉన్నాయన్నారు కదా సార్, ఎక్కువగా ఏ భాష ఎక్కువగా కనిపించింది సార్ ఇటువంటి? అన్నిట్లోనూ ఉన్నాయి. భాష మొదట్లో ప్రాకృతంలో ఉన్నాయి, తర్వాత సంస్కృతం వచ్చింది, ఆ తర్వాత కన్నడ, తెలుగు అన్ని భాషలు వచ్చినాయి, ఉర్దూ, పర్షియన్ అవి కూడాను వచ్చినాయి. లిపులు ఇది ప్రస్తుతం చూస్తున్నది ఇది కన్నడ లిపిలో ఉన్నది. భాష తెలుగు అయి ఉండొచ్చు, లిపి మాత్రం కన్నడ భాష, కన్నడ లిపి. సో ఆ రకంగా సంస్కృతం దేవనాగరి లిపిలోనూ రాస్తారు, తెలుగు లిపిలోనూ రాస్తారు. సో అటువంటి రకరకాల శాసనాలు ఉన్నాయి.